వాళ్ళు ఎలా ఉన్నారు? ఈరోజు సండే స్పెషల్ బిర్యానీ చేద్దాం. ఇక్కడ నేను ఉప్పు, పసుపు, కారం వేసి మ్యారినేట్ చేస్తున్నా చికెన్. స్టవ్ మీద కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాం. ఆయిల్ బాగా మరిగాక మసాలా దినుసులు వేసుకోవాలి. కొంచెం వేసుకుందాం. టమాటా వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం జీడిపప్పు వేస్తున్నాం. ఇప్పుడు చికెన్ మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్, కొంచెం పుదీనా కొత్తిమీర వేస్తున్నా. బాగా కలుపుకున్నాను. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ మొత్తం దీంట్లో వేద్దాం. చూసారు కదా, చికెన్ మొత్తం వేసేసాను. 1 కిలో చికెన్. ఇప్పుడు 5 మినిట్స్ మూత పెట్టి తర్వాత ఇలా ఉంది కదా, ఇప్పుడు దీన్ని కాసేపు తీసి పక్కన పెట్టుకుందాం. చికెన్ ముక్కలు తీసి పక్కన పెట్టుకోవాలి. రైస్కి 5 గ్లాసెస్ ఆర్ 4 వాటర్ పోస్తున్నాం. రైస్ దీంట్లో వేసుకుందాం. రైస్ మొత్తం దీంట్లో వేసేసాక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత పక్కన పెట్టిన చికెన్ని మనం రైస్లో వేసుకుందాం. చూసారు కదా, మొత్తం కలిపేసాను. నా బిర్యానీ ఇలా ఉంది, చూడండి. టెస్ట్ చేద్దాం ఉడికిందో లేదో బాగా. వావ్, కొంచెం వాటర్ ఎక్కువ వేయా, లేదులే, బాగుంది. సో గార్నిష్ చేస్తున్నా. నా బిర్యానీ రెడీ. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోయినా చేసుకోండి. బాయ్.